మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21:8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలుపొందుదురు. ఇది రెండవ మరణం. పిల్లారా, చూసారా? ఇక్కడ మరణకు సంబంధమైనటువంటి కార్యాలు మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఏంటంటే పిరికివారుగా ఒకవేళ లక్షణాలు ఉన్నట్లయితే అది మరణ సంబంధమైనదని మనం గ్రహించి వాటి నుండి బయటికి రావడానికి మనం ప్రభువుని వేడుకోవాలి, ఆయన్ని ప్రాధేయపడాలి, ఆయన దగ్గర మనం మొరపెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి విడిపించని మనం వేడుకోవాలి. క్రైస్తులో అవిశ్వాసులు, విశ్వాసం లేకుండా జీవించే వాళ్ళు కూడా ఏం మరణం పొందుతారంట? రెండవ మరణం పొందుతారు. చాలా మందికి ప్రభువు చేసేటువంటి ఆశ్చర్యకార్యాల మీద నమ్మకమే ఉండదు. చూసుకోండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. రెండవ మరణంలో పాలు పొందడం అంటే ఏదో గొప్ప గొప్ప పాపాలు చేసినటువంటి వాళ్ళు రెండవ మరణమందు పాలు పొందుతారని ఒక అపోహ కానీ లేకపోతే ఊహ కానీ అలాగ ఉన్నట్లయితే వాక్యం ఈరోజు ఏం మనతో మాట్లాడుతుందని మనం ఆలోచించాలి. వాక్యం ఏం చెప్తుంది? సత్యం చెప్తుంది. అవిశ్వాసులు రెండవ మరణమందు పాలు పొందుతారు. అవిశ్వాసంగా ఉండకూడదు. చాలా మందికి అవిశ్వాసం గురించి హేళన చేసే పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మంది నమ్మకంగా ఉండండి అంటే అవిశ్వాసం కూర్చిన మాటలు, వాళ్ళ పరిహాసం వచ్చేటువంటి మాటలు వాళ్ళలో వస్తున్నాయి. అవిశ్వాసంగా ఉండకూడదు అని చెప్తే అవిశ్వాస సంబంధమైన మాటలే మనలో వస్తూ ఉన్నాయి. పిల్లరా, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. మన ప్రవర్తనని, మన జీవితాన్ని వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాలి. మరి ప్రవర్తన సరిదిద్దుకోవాలి వాక్యాన్ని బట్టి. వాక్యము మనతో మాట్లాడుతోంది, మనం అవిశ్వాసంగా ఉండకూడదు. అవిశ్వాసులు అగ్నిగంధకముల గుండము మండేటువంటి గుండంలో పాలు పొందుతారన్నప్పుడు అనేటువంటి వాక్యం సత్యం మనకి తెలియపరచబడినప్పుడు, అయినా కొంతమంది ఏం చేస్తున్నారంటే అవిశ్వాసమైన మాటలే మాట్లాడుతూ ఉంటాం. అవిశ్వాసంగా ఉండి పరిహాసం చేస్తాం, హేళన చేస్తాం. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏమీ కాదులే, ఏమీ అవ్వదు అని ఒక పరిస్థితిని ఒక మనసు